హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టాకింగ్ ఫిలిమ్స్. నేను మీ భానుప్రకాష్. ఈరోజు మనం మాట్లాడుకోబోయే సినిమా ఈరోజే రిలీజ్ అయిన దేవరా పార్ట్ 1. యాక్చువల్గా ఏంటంటే మనకి రాజమౌళి సినిమా ఏదన్నా ఒకటి వచ్చిందంటే రాజమౌళి కర్స్ అని ఒకటి ఉంది. రాజమౌళి సినిమా బీభత్సమైన హిట్ అవుద్ది. దాని తర్వాత వచ్చే సినిమా ఫ్లాప్ అవుతుంది ఆ హీరోది. అది అందరికీ వర్తించింది. రామ్ చరణ్ కూడా మన కొరటాల శివాజీలో చిన్న రోల్ చేసినప్పటికీ సినిమా మునిగిపోయింది. అది ఆ సినిమా తర్వాత మనోడితో దేవరా అని అయితే తీశాడు. సో ఇది ఎలా ఉంది అనేది మనం చూద్దాం. ఈ దేవరా అన్నది ఆల్మోస్ట్ ఆల్ తండ్రి కొడుకుల స్టోరీ అనుకున్నాం. తండ్రి ఉన్నప్పుడు కొడుకు చిన్నోడు, తర్వాత కొడుకు పెద్ద ఉంటాడు. వీళ్ళు ఒక ఏమంటారు నది ఉంటుంది, రెడ్ సీ అని ఉంటుంది. కొండపైన ఒక 4 చిన్న పల్లెలు ఉంటాయి. ఒక్కొక్క పల్లె ఒక్కొక్క దానికి స్పెషాలిటీ అన్నమాట. వీళ్ళు ఒకప్పుడు ఫ్రీడమ్ ఫైటర్స్. మన బ్రిటిష్ వాళ్ళు సంపద నీళ్ళలో నేను తీసుకెళ్తా ఉంటే వీళ్ళు వచ్చి ఆపి కొల్లగొట్టి అది తీసుకొచ్చేటోళ్ళు అనమాట. ఆ ఫ్రీడమ్ వచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేయాలి తెలియక ఇంకా ఈ గెంతుల్లో ఈ స్మగ్లింగ్కి వీళ్ళని వాడుకుంటూ ఉంటారు. దాంట్లో ఒక గ్రూప్ హెడ్ శ్రీకాంత్ ఉంటారు, ఒక గ్రూప్కి హెడ్ మన హీరో జూనియర్ ఎన్టీఆర్ ఉంటాడు, ఇంకో గ్రూప్కి హెడ్ వచ్చేసి సైఫ్ అలీ ఖాన్ ఉంటాడు, 4వ గ్రూప్కి 2 అన్నదమ్ములు ఉంటారు హెడ్. ఒకరు వచ్చేసి షైనీ టామ్ చుకో మలయాళ ఆర్టిస్టు, ఇంకోటి కలయార్సన్ అనమాట అతని పేరు. వీళ్ళిద్దరు అన్నమాట తమిళ అతను. వీళ్ళు ఉంటారు. వీళ్ళు ఈ ఆర్మ్స్ ఇవన్నీ స్మగిల్ చేస్తారు. కానీ దాని తర్వాత వీళ్ళు ఆర్మ్స్ చేసిన స్మగిల్ నుంచే వాళ్ళ ఊర్లో పిల్లోడు బాగా చదువుకునేటోడు చచ్చిపోతాడు. అప్పుడు మళ్ళీ ఇక కోస్టల్ గార్డ్ వాడు పట్టుకునేసి చెప్తాడు, మీరు ఇట్లా చేసి మీరు ఇది చేస్తున్నారు ఏంద్రా అని తిట్టేసరికి మనోడు మారి ఇంకా ఎవరిని నేనైతే ఇది చేయను, ఎవరు చేసినా కానీ నేను అడ్డుపడతాను అని ఎవడు చేసినా కానీ అందరికి ఈ పైన ఒక ఇంటూ మార్క్ పెడతా ఉంటాడు, ఇది అవుతూ ఉంటాడు. దాని తర్వాత ఆయన కొడుకు జూనియర్ ఎన్టీఆర్ కొడుకు ఆయన కొద్దిగా భయస్సు. మనోడు ఇంటర్వెల్ ఫైట్ భారీగా అయిపోయిన తర్వాత అతను కనుమరుగైపోతాడు. కొడుకు భయస్థుడు పెరుగుతూ ఉంటాడు సెకండ్ హాఫ్లో. మనోడు ఆ భయస్థుడు మళ్ళీ వాళ్ళ దాంట్లోకి వెళ్ళి వాడు దొంగతనానికి పోవాలనుకుంటాడు. ఆ పోయిన తర్వాత ఏం జరిగింది ఇవన్నీ రివీలింగ్ ఉన్నాయన్నమాట. చాలా కొద్దిగా ట్విస్ట్లు అనుకొని రాశారు, కానీ మనకి తెలిసిపోతుంది పెద్ద ట్విస్ట్ కాదని మనకు తెలిసిపోతుంది, పెద్ద ఇష్యూ కాదని. సో ఇన్ని జరిగి ఈ సినిమాలో ఏం బాగుంది ఏం బాగాలేదు మనము చెప్పాలి అంటే ఫస్ట్ జూనియర్ ఎన్టీఆర్ గారు అద్భుతమైన పర్ఫార్మెన్స్. 2-3 సీన్లు అయితే సూపర్ అనిపిస్తుంది. ఒకటి ఆ కొడుకు ఎవడైతే చనిపోయి ఉంటాడో చదువుకునేటోడు, ఈమె ఆ కొడుకు తల్లికి వచ్చి క్షమాపణ చెప్పేసి చాలా బాగా చేశాడు పర్ఫార్మెన్స్. మళ్ళీ కొడుకుగా ఉన్నప్పుడు కూడా ఆ భయస్థుడిగా ఉండి చేసే దగ్గర కూడా చాలా పర్ఫార్మెన్స్లు అయితే బాగుంది. స్టంట్స్ చాలా బాగా అనిపించింది. ఇంకా ఈ సముద్రపు ఇవంతా కూడా బ్రహ్మాండంగా పర్ఫార్మెన్స్లు అయితే మిగతా అన్నీ బాగానే ఉన్నాయి. శ్రీకాంత్ ఉన్నంతవరకు బాగానే ఉంది. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే మన హీరో కంటే కూడా సైఫ్ అలీ ఖాన్కి స్క్రీన్ స్పేస్ చాలా ఎక్కువ. మనోడు చాలా బాగా చేశాడు సైఫ్ అలీ ఖాన్. ఇన్ఫ్యాక్ట్ అతనే ఒక యాంటీ హీరో అనుకుని కూడా చెప్పొచ్చు. ఆ రేంజ్లో ఉంటుంది అతని పర్ఫార్మెన్స్ అంతా బాగుంది. ఇంకా టెక్నికల్ డిపార్ట్మెంట్కి వచ్చామంటే రత్నవేల్ గారు కెమెరా అసలు బ్రహ్మాండం చేసి, ఎక్కువ చీకట్లోనే ఉంటుంది కాబట్టి అవన్నీ కొద్దిగా బాగా విజువల్స్ క్యాప్చర్ చేశాడు, బ్రహ్మాండంగా అనిపించింది. అండ్ శేఖర్ ప్రసాద్ గారి ఎడిటింగ్ నాకు బాగా అనిపించింది. కాకపోతే ఒకటి ఏంటంటే 3 hours కొద్దిగా చాలా లెంతీగా అనిపించింది. అది ఇంకొద్దిగా ఎక్కువ కత్తిరించేస్తున్నా, కొద్దిగా ఫాస్ట్ పేస్ చేస్తున్నా బాగుంటుంది అనిపించింది నాకు. అది దాని గురించి మళ్ళీ మాట్లాడదాం మనం. ఇంకా మ్యూజిక్, అనిరుద్ధ్ మ్యూజిక్ వచ్చామంటే యాజ్ ఇట్ ఈజ్ ఏ రేంజ్ అంటే ఆయన శ్రీలంక పాట ఉంది, అది రొమాంటిక్ సాంగ్ సెకండ్ హాఫ్లో వస్తుంది, అది అందరికీ తెలుస్తుంది అని యాజ్ ఇట్ ఈజ్ ఉంది. బ్యాక్గ్రౌండ్ అయితే మనకి అసలు మనం బీస్ట్ దగ్గర నుంచి ఆయన అంతకుముందు చేసిన సినిమాలన్నీ కలిపి మనకు కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. పెద్ద కష్టపడినట్లేదు, ఉన్నట్టే తీసుకొచ్చి పెట్టేశాడు. పాటల్లో కూడా అంతే. కానీ టైటిల్ సాంగ్ అయితే మటుకు థియేటర్లో బాగా అనిపించింది. మనకి ఇంటర్వెల్ ముందు వస్తుంది దేవరా అనేసి, అది చాలా బాగుంది థియేటర్లో చూసినప్పుడైతే. కానీ మ్యూజిక్ నిజంగా చెప్పాలంటే బిలో యావరేజ్ అని చెప్తాను.
బాగానే ఇచ్చాడు బ్యాక్గ్రౌండ్ అక్కడక్కడ, కానీ అన్నీ ఇన్న సౌండ్స్ ఇది ఉన్నందువల్ల నాకు అంత పెద్ద ఇంపాక్ట్ఫుల్గా అయితే బ్యాక్గ్రౌండ్ అయితే అనిపించదు. సో అది కొద్దిగా మైనస్. అండ్ స్టోరీ స్క్రీన్ ప్లే మనకి తెలిసిన కథే కొద్దిగా మనకి ఇది అనిపిస్తూ ఉంటుంది, అది కొద్దిగా సాగదీసి చెప్పాడు. అండ్ ఏమాన రాజమౌళి బాహుబలి తీశాడు ఆ ఫస్ట్ పార్ట్ క్లైమాక్స్, ప్రతి ఒక్కడు సెకండ్ పార్ట్కి అది వాడుకోవాలనుకుంటాడు. ఇక్కడ కూడా అలాంటిదే ఒకటి వాడుకున్నాడు. ఏమి కథ అంటే అది మీరు సినిమా చూసే చెప్పాలి, ఇక్కడ చెప్పానంటే ఇంకా సినిమా చూసి వేస్ట్ అనమాట, ఆ రేంజ్లో ఉంటుంది. అండ్ ప్రకాష్ రాజ్ ఫ్లాష్ బ్యాక్లో చెప్పేటప్పుడు పర్టికులర్ ఇన్సిడెంట్ ఒకటి చెప్తాడు. మనం క్లైమాక్స్ అంతా చూసి ఇదంతా జరిగినప్పుడు అది ఎలా జరుగుతుంది అనే ఒక చిన్న డౌట్ అయితే నాకు వచ్చింది. చూద్దాం, ఎందుకంటే ఆ ఇన్సిడెంట్ చెప్పేసానంటే కూడా మనకి కొద్దిగా కష్టమే, సినిమా అంతా రివీల్ అయిపోతుంది. సో ద సూపర్ అనేది చెప్పను, కానీ స్ట్రిక్ట్లీ వన్ టైం వాచ్ సినిమా ఇది. మనం పోయామా కొద్దిగా ఓపికతోనే కూర్చోవాలి, ఆ ఓపికతో కూర్చున్నప్పుడు మనకి కొద్దిగా ఇదైతే వస్తుంది, అంత సాగదీసింది అంతా మనం కొద్దిగా ఓపికతో కూర్చుంటాం. అండ్ హీరోయిన్ జాన్వీ కపూర్, ఆమె ఫస్ట్ హాఫ్లో అయితే కనిపించదు, ఎందుకంటే కొడుకుకి మర్దలు అవుతుంది కాబట్టి సెకండ్ హాఫ్లో కనిపిస్తుంది. ఆమె ఏరైంది అంటే మనకు ఒక సినిమాలో ఒక ఐటమ్ సాంగ్లో ఒక అమ్మాయికి ఎంత రోల్ ఉంది, దీంట్లో అంతే ఉంది, ఒక పాట ఒక 2 డైలాగులు మహా అంటే, దానికి మించి ఆమె పెద్ద స్కోప్ అనేది లేదు. ఇంకా ఆమెకంటే ఆమెతో పాటు వెనకున్న ఫ్రెండ్సే కొద్దిగా ఎక్కువ డైలాగులు ఉన్నాయి ఈమెకంటే, ఆ రేంజ్లో చెప్పుకోవచ్చు. మేబీ సెకండ్ పార్ట్ ఏమన్నా ఉంటుందా ఏం కథ అనేది తెలియదు, ఎందుకంటే ఫస్ట్ పార్ట్ మనం క్లైమాక్స్ చూసేసరికి ఇది తీసిన తర్వాత సెకండ్ పార్ట్ ఇంకేముందిరా చెప్పేకి అన్నట్టుగా అనిపిస్తుంది. అండ్ ఒక దగ్గర ఆ పర్టికులర్ ఒక ట్విస్ట్ అని ఏదైతే ప్రకాష్ రాజ్ చెప్తాడో మనకి అది కొద్దిగా చికాక్గా అనిపిస్తుంది, మనకి బాహుబలి గుర్తొస్తుంది. ఫైట్స్ అయితే మటుకు సూపర్ ఫైట్స్, మంచి ఇదే అనిపిస్తుంది. మనకి ఇంటర్వెల్ బ్లాక్ కానీ క్లైమాక్స్ ఫైట్ కానీ ఆ మధ్యలో కొడుకు ఆయుధాల కోసం తిరిగే ఫైట్ కానీ అవన్నీ కొద్దిగా బ్రహ్మాండంగానే అనిపించాయి నాకంతా. సో ఎవరెవరు చూడవచ్చు, ఫ్యాన్స్ హ్యాపీగా వెళ్ళి చూడండి, పర్లేదు. మిగతా వాళ్ళు పర్లేదు చూడవచ్చు, ఫ్యామిలీతో వెళ్ళి చూడవచ్చు. లేదు ఇది ఏదంటే నెట్ఫ్లిక్స్లో వస్తుంది, మేబీ నెల రోజులు నెక్స్ట్ మంత్ అయితే నెట్ఫ్లిక్స్లో వచ్చి పడేస్తుంది, నెట్ఫ్లిక్స్లో అన్న చూడవచ్చు. పెద్ద మిస్ అయ్యే ఇది థియేటర్లో మిస్ అయ్యే ఎక్స్పీరియన్స్ అంటూ ఏం లేదు, ఎందుకంటే మ్యూజిక్ అన్నా ఎరగదీస్తుందంటే మనకి ఆ ఇది కూడా కనిపించలేదు కదా, అందుకని చెప్తాను నేను. సో మూవీ గురించి మనం ఇంకా పెద్ద విశ్లేషించేది అంటే, మీరు చూడాలనుకుంటే వెళ్ళి చూడండి, చాలా వరకు పర్లేదు అన్నట్టుగా అనిపిస్తుంది. సో ఈ మూవీ గురించి ఇంతే, మనం ఇంకో మూవీ గురించి ఇంకో వీడియోలో మాట్లాడుతున్నాం. అప్పుడు దాకా ఈ వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేయండి, ఇంకా నచ్చిందంటే మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. ఇలాంటి మూవీ అప్డేట్స్ కోసం మీరు తప్పకుండా మా ఛానల్ని కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది, అది క్లిక్ చేయండి. దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేశారంటే మా వీడియోస్ మీకు ఆన్ టైంలో వచ్చి చేరుతాయి. ఇంకో వీడియోలో వెళ్తాం. బాయ్ అండ్ థ్యాంక్ యూ.